చదువుకుందాము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రి లేని వారిని కొల్లా పెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాపములను వ్రాయించు వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మొదటి 1-2 వచనాల్లో ఒక హెచ్చరికను ఆయన తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడంటే శ్రమ కలుగుతుంది అని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరికి శ్రమ కలుగుతుంది, ఎవరికి ఆ బాధ కలుగుతుంది, ఆ వేదన కలుగుతుంది అంటే ఇక్కడ ఈ 1-2 వచనాల్లో కొంతమంది ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. మొదటిగా విధవరాండ్లు కనబడుతున్నారు. రెండవదిగా తల్లిదండ్రి లేనివారు, ఏ ఆదరణ లేని వారు కనబడుతున్నారు. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలైన వారు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. 3 రకాల జనాంగము మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఏమి జరుగుతుంది అంటే కొంతమంది విధవరాండ్రు ఏం చేస్తున్నారంటే విధవరాండ్రకు వీరు దోపుడు సొమ్ముగా ఉండవాలని వాళ్ళని బలవంతము చేస్తున్నారు. రెండవదిగా తల్లిదండ్రి లేకుండా అనాథలుగా ఎవరైతే ఏ ఆదరణ లేకుండా లేక ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నారో అలాంటి వారిని వీరు ఏం చేస్తున్నారంటే కొల్లబెట్టవలనని, అంటే దొంగతనము చేసే వారిగా వీరు ప్రేరేపిస్తూ ఉన్నారు. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలైన జనాంగమును వారికి ఏం చేస్తున్నారంటే అన్యాయపు తీర్పు తీరుస్తూ వారికి బాధ కలిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదే మాట్లాడుతూ ఉన్నాడు. బీదలైన వారికి న్యాయము తప్పించుటకు అన్యాయపు విధులు విధిస్తూ ఉన్నారు. ఇటువంటి బాధాకరమైన శాపములను, అంటే ఎవరైతే ఈ యొక్క విధవరాండ్రను తల్లిదండ్రులు లేని వారిని, ఈ బీదలైన వారిని ఎవరైతే బాధాకరమైన తీర్పులు తీరుస్తూ ఎవరైతే శ్రమ పెడుతున్నారో అటువంటి వారికి ఏమవుతుందంట శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరి పక్షమున, అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున మనము రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడే దేవుడు మనతో ఆయన సహవాసము చేస్తాడు. గడిచిన కాలంలో సేవకురాలు ఒక మాట చెప్పింది, మన పక్కన ఎల్లప్పుడు ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ యొక్క విధవరాండు పక్కన ఎవరు లేకపోయినా, ఈ తల్లిదండ్రి లేని వారితో ఎవరు లేకపోయినా, ఈ బీదలైన వారికి ఎవరు సపోర్ట్ లేకపోయినా దేవుడు నేను ఉన్నాను అని ఆయన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వీరికి ఎవరు శ్రమ ఏంటంటే ఈ శ్రమను పెడుతున్నారు, ఎవరైతే బాధ కలిగిస్తున్నారో వారిని నేను గమనిస్తున్నాను, వారిని నేను చూస్తున్నాను. వారికి ఖచ్చితంగా ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అదే ఈ యొక్క 1-2 వచనాల్లో పరమార్థం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు తన బిడ్డలైన వారి పక్షమున ఎవరైతే శత్రువుగా హాని చేయాలని చూస్తాడో ఖచ్చితంగా దేవుడు వారికి తగిన ఆ యొక్క ఫలమును వారికి దయచేస్తాడు. మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. హామాను ప్రియమైన దేవుని బిడ్డలారా మొర్దెకాయిను ఉరి తీయాలని అనుకున్నాడు. నిజానికి ఈ మొర్దెకాయి అనే వ్యక్తి చాలా సాధారణమైన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ హామాన్ అనే వ్యక్తి ఒక అధికారి, లేక సింపుల్గా చెప్పాలంటే ఒక రాజకీయంలో ఉన్న వ్యక్తి. ఈ యొక్క మొర్దెకాయి అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ హామాను అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మొర్దెకాయిని చంపాలి అనుకున్నాడు. ఈ విషయం హామానికి కూడా మొర్దెకాయికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. అంతా ప్లాన్ చేశాడు. రేపటి దినమున ఎట్లయినా నేను ఆ యొక్క మొర్దెకాయిని చంపేయాలని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ జరుగుతున్న సన్నివేశం వేరే. ముందుగానే దేవుడు రాజుని దర్శించాడు. దర్శించి ఆయన చేయవలసిన కార్యం అంతా జరిగించి ఏ మొర్దెకాయినైతే హామాను చంపాలనుకున్నాడో అదే మొర్దెకాయిని ఆ చంపవలసిన వ్యక్తితోనే గణపరిచే విధంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఈ ప్రస్తావన మీ ముందుకు తెస్తున్నానంటే ఒక శత్రువు మనకి హాని చేయాలంటే ఖచ్చితంగా దేవుడు ముందుగా ఆ యొక్క శత్రువుని మనల్ని తప్పించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం.
అది మనకు ఒక హామాను విషయంలో లేక ఒక మొర్దెకై విషయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ వాక్యం కూడా అదే సెలవిస్తుంది. ఎవరైతే నా బిడలైన వారు విధవరాలు ఉన్నారో, తల్లిదండ్రి లేకుండా సపోర్ట్ లేకుండా ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే బీదలైన వారు ఉన్నారో, అటువంటి వారికి ఎవరైతే శ్రమ పెడతారో, ఎవరైతే ఆపద తలబెడతారో, అటువంటి వారికి పక్షంలో నేను వాద్యం ఆడుతాను, వారికి నేను శత్రువుగా మారుతాను, వారికి నేను శ్రమ కలిగిస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప దేవుడు. తన బిడలైన వారు ఏంటండి బాధపడకూడదని, తన బిడలైన వారిని ఎవరైతే గాయపరుస్తున్నారో, తన బిడలైన వారిని ఎవరైతే శ్రమ పెడుతున్నారో, అటువంటి వారి పక్షంలో నేను నిలబడి వారికి శ్రమ పెడతానంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఏంటండి తన బిడలైన వారు ఎవరైతే ఉన్నారో వారి పక్షంలో ఈయన పోరాడడానికి ఈయన సిద్ధముగా ఉన్నాడు, వారి పక్షంలో ఈయన వాద్యం ఆడడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎల్లవేళలా మన పక్షంలో ఉన్నాడని మనం ఎప్పుడు కూడా గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు కూడా మన శ్రమలలో, వేదనలో, దుఃఖంలో, సంతోషంలో, ఆనందం ఎప్పుడు కూడా ఆయన మనతోనే ఉన్నాడు. ఎవరు మనం చూడట్లేదే, ఎవరు మనం బాధ ఏంటంటే నన్ను ఎవరు గమనించట్లేదని నువ్వు అనుకోనవద్దు. నేను ఇంత బాధపడుతున్నాను కదా, ఇంత శ్రమ పడుతున్నాను కదా, నాకు ఇంత అన్యాయం చేస్తున్నారు కదా, మరి దేవుడు ఏం చేస్తున్నాడని నువ్వు అనుకోనవద్దు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకు జరుగుతున్న అన్యాయాన్ని నేను చూస్తున్నాను, నువ్వు అనుభవిస్తున్న శ్రమను నేను చూస్తున్నాను, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ బాధను కూడా నేను చూస్తున్నాను. ఆ బాధ పెట్టే వారికి నేను ఖచ్చితంగా తగిన ఫలము, నేను వారిని శ్రమ పెడతానని ఆయన మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రజలలోని ఎవరైతే విధవరాండ్లు, తండ్రి లేని వారు, బీదలైన వారికి న్యాయం ఏంటంటే అన్యాయం చేస్తూ ఎవరైతే వారిని శిక్షిస్తున్నారో వారికి నేను శ్రమ పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, దీనిని బట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మరికొన్ని వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం, వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తన ప్రజలను బాధ పెడుతున్నారో, ఎవరైతే శ్రమ పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పక్షం నా దేవుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆయన కోపముతో ఆయన శిక్షిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. వారు చెరపట్టిన బడే వారిని క్రింద దాగుకొనుచున్నారు, అతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగూ జరిగినను యెహోవా కోపము చల్లారట్లేదు. అంటే చూడండి, తాను ప్రేమించిన లేక తన సొంత బిడ్డల పక్షాన ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. తన బిడ్డలైన వారిని ఎవరైతే శ్రమ పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పక్షంలో ఈయన కోపంతో ఏం చేస్తున్నాడంటే ఈయన శిక్షిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. వారు చూడండి, ఆ శ్రమ పెడుతున్న వారు ఎలా ఉంటున్నారంటే దాగుకుంటున్నారంట. ఆ శ్రమ పెడుతున్న వారు ఎలా ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోతున్నారంట. అనేక మంది ఏమైపోతున్నారంటే కూలిపోతున్నారు. ఇలా చనిపోతున్నా కూడా దేవుని కోపం ఏం చేయట్లేదంట, చల్లారటము లేదు. ఎందుకు చల్లారలేదు అంటే వీళ్ళు విధవరాండ్లను బాధ పెడుతున్నారు, తల్లిదండ్రి లేని వారిని బాధ పెడుతున్నారు, బీదలైన వారిని వీరు బాధ పెడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలో కానీ దేవుని ఎరిగిన బిడ్డల పక్షంలో మనం కూడా ఒకవేళ అన్యాయంగా మనం ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా మన పక్షంలో కూడా దేవుడు వాద్యం ఆడుతాడు. అర్థమవుతుందా? నీకన్నా తక్కువ స్థాయిలో లేక ఏ సపోర్ట్ లేని వారికి నువ్వు అన్యాయం చేసే పరిస్థితి ఎదురైనప్పుడు నీకు సపోర్ట్గా ఉన్న వ్యక్తి కూడా నీకే ఎదురుగా వచ్చి శత్రువుగా మారే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాంటి వాడంటే ఇతరులకు అన్యాయం చేస్తే ఆయన సహించడు. అందుకని దేవుడు మనం ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేసేవారిగా ఉండక ఇతరులని ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అన్న ఒక్క మాటతో పరిశుద్ధ గ్రంథము ముగించబడి ఉంది అని ఒక చోట వ్రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమను కోరుకుంటున్నాడు. ఏంటండి, శత్రువు అయినా సరే, ఎవరైనా సరే, శత్రువునైనా మనం ఎలా ఉండాలంట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నీ శత్రువు అయినా సరే ఆయన ఏం చేయాలంట, ప్రేమించాలంట, ఆయన కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా? అతను మారాలి, అతను మనస్సు మారాలని, అంతేగాని అతను నాశనం అయిపోవాలని కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమనే కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమనే దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నీకు ఎంత ద్రోహం చేసినా నువ్వు దాడికి ప్రతి దాడి చేయవద్దు. ఏంటండి, దాడికి ప్రతి దాడి, మాటకు ప్రతి మాట నువ్వు చేయవద్దు. ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయాలంటే ప్రేమనే చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అనేక మంది ఆయన మీద ఉమ్ము వీశారు, అనేక మంది ఆయన కొట్టారు, అనేక మంది ఆయన ఎంతగానో ఎగతాళి చేశారు.
కానీ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రేమనే చూపించాడు కానీ దాడికి ప్రతి దాడి చేయలేదు, మాటకి మాట ఆయన చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల పక్షంలో దేవుడు వాద్యమాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటను చెబుతున్నానంటే, ఎవరు నీకు అన్యాయము చేసిన నువ్వు అన్యాయము చేయనవసరం లేదు. నీ పక్షమ దేవుడు వాద్యమాడతాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఎందుకంటే వారు బీదలైన వారు, తల్లిదండ్రులు లేని వారు, ఏంటంటే ఎటువంటి సపోర్ట్ లేని విధవరాలు ఉన్నారు. కానీ వారు దాడికి ప్రతి దాడి చేయట్లేదు, కానీ వారి పక్షమ దేవుడు వాద్యమాడుతున్నాడు. ఈ దినమున మనము కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వారిగా మనము ఉండాలని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నీకు ఏంటంటే ఎంత నీకు వ్యతిరేకంగా జీవించినా కూడా నువ్వు ఏమి చేయవద్దు, మౌనంగానే ఉండు, నీ పక్షంలో ఆయన వాద్యమాడుతాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టిన వారిని దేవుడు ఎంతగా శిక్షిస్తున్నాడంటే మనకి ఇక్కడ కనబడుతుంది. అనేక మంది ఏం చేస్తున్నారంటే కూలిపోతున్నారంట, అనేక మంది దాక్కుంటున్నారంట. అంతగా భయంకరమైన స్థితిలకు దేవుడు వారిని అప్పగించేశాడు. కాబట్టి వాద్యం ఆడడం మన వంతు కాదు, కానీ మన పక్షంలో ఎవరు వాద్యం ఆడతాడు? దేవుడే వాద్యం ఆడతాడు. నీకు అన్యాయం జరిగినా సరే నువ్వేం చేయాలా? మౌనంగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ఎలా ఉండాలంటే, నీవు ప్రేమనే చూపించేవాడిగా, ప్రేమనే చూపించే దానిగా నీవు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ప్రేమన దేవుని బిడ్డలారా, 6వ వచనంలో ఒకసారి మనం చూస్తున్నట్లయితే, భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను తొక్కించుటకును, నా ఉగ్రత పాత్రులకు జనములకు గూర్చి వానికి ఆజ్ఞాపించదను. 7వ వచనం, అయితే అతడు ఇలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు, నాశనము చేయవలనని, చాలా జనులను నిర్మూలం చేయవలనని అతని ఆలోచన. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా దేవుని యొక్క ఉగ్రత మనకి ఇక్కడ కనబడుతూనే ఉంది. వారిని ఎలాగ ఉంచుతాడంటే, జనుల మీదకి జనుల్ని వారి మీదకి పంపుతాడంట. దోపుడు సొమ్ము దోచుకునే వారిని, కొల్లబెట్టే వారిగా వారిని ఉంచుతానని మాట్లాడుతున్నాడు. ఇలా చూసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని భయంకరంగా శిక్షిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పే మాట ఒకటేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షంలో ఉన్నాడు, ఆయన మనతోని సహవాసము చేస్తూ ఉన్నాడు. మనము మరణించేంత వరకు కూడా దేవుడు మనతోనే ఆయన ఉంటాడు. మనకి కంటికి కనబడడు, కానీ ఆయన మన పక్షంనే ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు. యేసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. యేసేపు గురించి మన అందరికీ తెలుసు. ఏంటండి, సొంత అన్నలైన వారు ఆయన్ని గోతులో పడేశారు, వారిని అమ్మివేశాడు, అనేక శ్రమలు ఆయన అనుభవించినట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ప్రతి చోట కూడా దేవుడు అతనితో ఉన్నాడు అని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి సపోర్ట్గా ఆయన ఏంటండి ఉన్నాడు, అటువంటి సపోర్ట్ ఆయన మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అందిస్తాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా కూడా దేవుడు నీతో ఉండి ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా మనము భయపడని అవసరము లేదు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అనేక మంది మాట చెప్పి వదిలేస్తారండి. ఏంటండి, చాలామంది కూడా నేను మరణించేంత వరకు నీతోనే నేను ఉంటాను అని మనుషులు, ఈ లోకానుసరణ మనుషులు మనకు చెబుతారు. కానీ కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు ఏం చేయమైపోతారంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ ఉదయకాల సమయ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీతో ఉన్నాను, ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తూ ఉన్నాను. ఎవరు నీకు అపాయం తలపెట్టినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా వారితో నేను వాద్యం ఆడుతాను. నేను ఎల్లప్పుడూ కూడా నా యొక్క రక్షణ నీకు చూపిస్తాను. వారితో నేను వాద్యమాడి వారిని నేను బాధ పెడతాను. పగ తీర్చుకునేట నీ వంతు కాదు, కానీ నేనే వారిని ఏం చేస్తానంటున్నాడు, శిక్షిస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటి అని ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా మనము దేవునికి లోబడి ఉండేవారిగా మనము ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనము చూపేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిద్దాం, నిజంగా దేవుడు మొదటి 2 వచనాల్లో ఆయన చెప్పిన విధంగా తల్లిదండ్రులు లేని వారు, విధవరాండ్రు, ఎవరైతే ఏంటండి ఏ ఆదరణ లేకుండా బీదలైన వారు ఉన్నారు, వారి పక్షంలో నేను వాద్యమాడతాను అంటున్నాడు. ఈ దిన మన వారి పక్షంనే కాదు కానీ నీ పక్షన నా పక్షన మనకు ఎవరైతే వ్యతిరేకంగా వారి పక్షంలో దేవుడు పోరాటం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు హాని చేసేవారిగా కాకుండా క్రీస్తు ప్రేమను చూపేవారిగా, క్రీస్తు యొక్క స్వభావం వారికి కనపరిచేవారిగా మనం ఈ లోకంలో కొనసాగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్పబడిన మాటలను బట్టి చిన్న ఆరాధన చేసుకుందాం. అందరం తలలోంచి మోకరించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనకు వినిపించబడి ఉన్నాయి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని వారికి, బీదలైన వారికి ఎవరైతే శ్రమ పెడుతున్నారో, ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే వారికి అన్యాయం చేస్తున్నారో వారికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితంలో కూడా దేవుడు ప్రతి శ్రమను చూస్తూ ఉన్నాడు, ప్రతి బాధ వేదన ఆయన చూస్తూ ఉన్నాడు. నీకు ఎవరైనా అన్యాయం చేస్తున్నారా, నీ జీవితంలో ఏ బాధ ఏ వేదన ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, నీ వేదనను నేను చూస్తున్నాను, నీ ప్రతి కన్నిటిని నా బుడ్డిలో దాచుకునే నేను ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం నువ్వు దుఃఖపడనవసరం లేదు, వేదన పడనవసరం లేదు, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు నిజముగా ఇలాంటి వేదనకరమైన పరిస్థితి అంటే నువ్వు భయపడవద్దు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పక్షంలో నేను వాద్యం ఆడతాను, నేను నీకు సహాయము దయచేస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నిటినీ కూడా దేవుడు ఒక దినమున ఒక వెలుగుగా ఆయన మార్చడానికి, నీ జీవితంలో అంధకారమైన గాఢాంధకారమైన స్థితిలో నుండి దేవుడు ఒక సంతోషకరమైన వెలుగులోనికి ఆయన నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా.